శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదం యొక్క అంతరార్థం ఏమిటి అన్న విషయము కొన్ని భాగాలుగా ఈ వీడియోలో మనం ముచ్చరించుకుందాము. సాధారణంగా వేదం అంటే ఏమనుకుంటారంటే అది ఒక సాహిత్యపరమైనటువంటి ప్రక్రియ అనుకుంటారు, సాహిత్యపు వస్తువు లేదా ఒక పుస్తకం అని అనుకుంటారు. ప్రపంచంలో సాహిత్యం అన్నిటికన్నా పురాతనమైన సాహిత్యం లేదు ప్రాచీనమైన సాహిత్యం ఏది అని చెప్పినప్పుడు ఋగ్వేదంగా చెప్తారు. అంటే ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏదంటే ఋగ్వేదం అని అర్థం అన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఋగ్వేదం అన్నారు కాబట్టి మన వేదం చాలా ప్రాచీనమైనది, మన వేదం చాలా గొప్పది, చాలా ఎప్పుడో రాశారు అనే అభిప్రాయంలో కొంతమంది ఆనందం పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఇవాళ సమాజంలో వేదం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, వేదం యొక్క అవసరం ఏమిటి అనేటువంటి విషయం మనం ఆలోచన చేసినప్పుడు మన ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకు కానీ వివాహాల కానీ లేదు యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు కానీ ఆ వేద పద్ధతులు వచ్చి కొన్ని వేద మంత్రాలు చదివి మన ఇళ్లలో ఆ కార్యక్రమాలు లేదు లోక కళ్యాణం కోసం కొన్ని యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేస్తుంటారు. కనుక వేదం అంటే అంతవరకు మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం, అంటే వేద పండితులు కొన్ని మంత్రాలతో పూజలు కార్యక్రమాలు చేయటం అంతవరకు మాత్రమే వేదం పరిమితమైంది అనేటువంటి అభిప్రాయంలో అందరూ ఉంటారు. కానీ వాస్తవంగా వేదం అంటే అది కాదు. వేదం అంటే ఒక సాహిత్యపు వస్తువు కాదు, లేదు వేదం అంటే కేవలం కొన్ని మంత్రాలకే పరిమితమైన విషయం కాదు. సాహిత్యం పరంగా చూసినట్లయితే ఒక పుస్తకం ఉందనుకోండి, ఒక సాహిత్యపు ప్రక్రియ, ఆ ప్రక్రియ ఉందనుకోండి, అంటే ఇది ఒక పుస్తకం రాశారు, ఒక కావ్యాన్ని రాశారు, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ వస్తువులో ఆ పుస్తకంలో అన్ని రకాల విషయాలు చర్చించబడవు. అందువల్ల సాహిత్యం అనే దానికి దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అందువల్లనే మన పూర్వీకులు మన రామాయణ మహాభారతాలని సాహిత్యపు పుస్తకాలుగా చెప్పలేదు, వాటిని ఇతిహాసాలు అని చెప్పారు. అదేవిధంగా మన భాగవతాన్ని పురాణంగా చెప్పారు. కనుక వేదంలో అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి వేదం అనేది సాహిత్యపు ప్రక్రియ కాదు, అంటే ఒక సాహిత్యమైన లిటరేచర్ వర్క్ కాదు. మరి వేదం అంటే ఏమిటి, వేదంలో ఉండే విషయాలు ఏమిటి అన్న విషయం ఒకసారి మనం పరిశీలించుకుందాం. మామూలుగా సాధారణంగా సనాతనమైన ధర్మం మీద ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా, మహానుభావులైన వాళ్ళందరూ కూడా వేదంలో అన్నీ ఉన్నాయి అనేటువంటి విషయం వాళ్ళు చెప్తుంటారు. వేదంలో అన్నీ ఉన్నాయంటే ఉన్నాయని అనుకుంటాం, కానీ నిజంగా ఏమేమి ఉన్నాయి వేదంలో అన్న విషయాన్ని లోతుగా పరిశీలన మాత్రం జరగలేదు. ఇప్పుడు వేదంలో ఉన్నటువంటి సైన్స్ ఏమిటి, వేదంలో సైన్స్ గురించి ఏం చెప్పారు అన్న విషయాన్ని ఇవాళ మనం ముందుగా ప్రస్తావించుకుందాం. వేదంలో ఉండే ఫిజిక్స్ ఏమి చెప్పారు వేదంలో అన్న విషయం ముందు మాట్లాడుకుందాం. ఫిజిక్స్ గురించి ఆలోచన చేసినప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఒక లోహం ఉందనుకోండి, ఆ లోహాన్ని మనం వేడి చేస్తుంటాము. వేడి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ లోహం వేడెక్కుతుంది. మనం ఇంకా వేడి చేసామనుకోండి, ఆ లోహము నెమ్మదిగా కరగటం మొదలుపెడుతుంది. అది కరిగేంత వరకు మనం వేడి చేస్తాము, అప్పుడు లోహం కరుగుతుంది. కరిగిన తర్వాత మనం చల్లారిస్తే ఆ లోహం మళ్ళీ యథాస్థానంగా లోహంగా మారుతుంది. అంటే ద్రవ స్థితిలో ఉంచున్నటువంటి లోహము చల్లార్చిన తర్వాత ఘన స్థితిలోకి వస్తుంది. ఇది భౌతికమైన చర్య. ఇప్పుడు మన ఆ లోహాన్ని కరిగిన తర్వాత ఇంకా మనం వేడి చేయటం మొదలు పెడితే కొద్దిసేపు అయిన తర్వాత ఆ లోహం ఎర్రగా మారుతుంది. ఇంకా ఎర్రగా మారి ఆ లోహము ఆ వేడి చేస్తున్న అగ్ని అనేది పట్టుకుంటుంది, అంటే లోహము అంటుకోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే లోహం అంటుకోవడం మొదలుపెట్టిందో లోహం మండుతుంది. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని ఆ లోహం మండి ఆ లోహం నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతూ వస్తుంది. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యే సమయంలో ఆ లోహం నుంచి కొన్ని చిన్న శబ్దాలు వస్తాయి, చిరపట అనే శబ్దాలు వస్తుంటాయి. లోహం మండుతున్నప్పుడు శబ్దాలు వస్తాయనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, అంటే ఒక లోహం మండుతున్నప్పుడు వచ్చే శబ్దం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని పట్టించుకోకపోవచ్చు. ఏదైనా ఒక ఇంట్లో మిరపకాయ ఉందనుకోండి, ఒక మిరపకాయను మనం
గ్యాస్ పొయ్యి మీద వేసాము. అప్పుడు ఆ మిరపకాయ కాలుతుంటే ఒక కోరు, ఆ కోరు కారణంగా మనకు దగ్గు ఇట్లాంటివి వస్తాయి. దీంతో పాటుగా మిరపకాయ మండుతున్నప్పుడు శబ్దాలు వస్తాయి. ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని పెద్దగా మనం పట్టించుకోం, మిరపకాయ మండిపోయింది కదా అని అనుకుంటాం. ఇప్పుడు మనం జరిగినటువంటి మొత్తం విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఏమవుతుంది, ఒక లోహం ఉంటుంది, ఆ లోహాన్ని మనం వేడి చేస్తున్నాము, వేడి చేసిన తర్వాత అది కరుగుతుంది, కరిగిన తర్వాత ఇంకా వేడి చేస్తూ ఉంటే అది మండడం ప్రారంభిస్తుంది. అది మండడం మొదలుపెట్టిన తర్వాత అది మండేటప్పుడు దాంట్లోంచి ఒక పొగ వాయువు వస్తుంది, ఒక శబ్దం వస్తుంది. ఇది జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు వేడి చేయడం అంటే ఏంటి, చల్లార్చడం అంటే ఈ విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఒక నీళ్లు ఉన్నాయి, నీళ్ళని మనం వేడి చేసామనుకోండి అవి ఆవిరైతుంది, అది చల్లార్చామనుకోండి గడ్డగట్టి మంచులాగా మారుతుంది. ఇట్లా జరిగే ఈ ప్రక్రియలో ఏదైనా ఒక వస్తువు మనం వేడి చేస్తే అది ఎందుకు ద్రవంగా మారాలి? ఘన రూపంలో ఉన్నటువంటి లోహం ఎందుకు ద్రవంగా మారాలి, ఎందుకు ద్రవ రూపంలో మారాలి? సైన్స్ ఏం చెప్తుంది, ఈ ఘన రూపంలో ఉన్న ఒక వస్తువు అంటే ఒక ఇనుము కానీ బంగారం కానీ వెండి కానీ ఇట్లాంటి వస్తువులన్నీ ఈ టెంపరేచర్ దగ్గర ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మారతాయి, ఈ ఉష్ణోగ్రత వద్ద అగ్నిగా మారతాయి, ఈ ఉష్ణోగ్రత దగ్గర అవి వాయువుగా మండడం ప్రారంభిస్తాయి అన్న విషయాన్ని సైన్సు ఒక్కొక్క లోహం ఏ టెంపరేచర్ దగ్గర ద్రవంగా మారుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర అగ్నిని అంటుకోగలుగుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర పూర్తిగా దగ్ధమవుతుంది అన్న విషయాన్ని సైన్స్ మనకు ఫిజిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ అసలు మండాల్సింది ఇప్పుడు వేడి చేస్తే అది కరగటం ఎందుకని మండుతుంది అన్న విషయాన్ని మాత్రం సైన్స్ చెప్పదు. ఇక్కడ మనం ఈ వేడి చేయటం అంటే ఏంటి, చల్లార్చడం అంటే ఏంటి అన్న విషయం తెలుస్తాం. ఉదాహరణకి మన ఇళ్లలో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్లో ఆ గ్యాస్ని ద్రవ రూపంలో ఉంచుతారు. ఈ ద్రవ రూపంలో ఉన్న గ్యాసు సిలిండర్లో ఉంటుంది. ఇంతకుముందు ప్రాచీన కాలంలో సిలిండర్లో గ్యాస్ అయిపోయిందా లేదా అని చూడాలంటే సిలిండర్ మొత్తాన్ని కదిలించరు. ఆ సిలిండర్ అడుగున చేయబెట్టి చూస్తారు. అక్కడ కనుక చల్లగా ఉంటే లేదు నీటి బిందువులు బయటకు వస్తే ఆ సిలిండర్ లోపల గ్యాస్ ఉన్నట్టు లెక్క. అంటే ద్రవ రూపంలోనూ చల్లదనంలో ఉన్నటువంటి గ్యాసు ద్రవ రూపంలో ఉంటుంది అని లెక్క. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, మనం వేడి చేస్తుంటే ఒక వస్తువుకు మనం శక్తిని ఇస్తున్నట్టు, చల్లారుస్తుంటే ఆ వస్తువు నుంచి మనం శక్తి తీసుకుంటున్నట్టు. ఇప్పుడు వేడి అంటే ఏమిటి, ఇది కూడా మనం ఆలోచించాలి. ఒక దీపం మనం వెలిగించామనుకోండి, భగవంతుడి దగ్గర ఒక చిన్న దీపాన్ని మనం వెలిగిస్తాం. ఆ చిన్న దీపానికి చిన్న కాంతి ఉంటుంది. అయితే ఆ దీపము ఆ కాంతితో పాటుగా ఒక వేడిని కూడా ఉష్ణాన్ని కూడా పంపిస్తుంది. ఆ దీపం ఎంత ఉష్ణాన్ని పంపిస్తుందన్న విషయము అది చిన్నది కాబట్టి దాని దగ్గర మన చెయ్యి పెడితేనే అది ఎంత వేడి ఇస్తుందో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ మండే వస్తువు కనుక పెద్దదైన కొద్దీ ఆ వేడి అనేది పెరుగుతూ ఉంటుంది. కనుక వేడి అనేది ఫిజిక్స్ ప్రకారంగా ఒక శక్తి, ఎనర్జీ ఫారం, అదే ఒక శక్తి రూపము. ఇప్పుడు ఒక వస్తువు మనం వేడి చేస్తున్నామంటే ఆ వస్తువుకు మనం బయట నుంచి ఎనర్జీని ఇస్తూ ఉంటే ఆ వస్తువు కరుగుతుంది. కరుగుతున్నటువంటి స్థితిలో ఉన్న వస్తువు నుంచి మనం ఎనర్జీని బయటికి తీసుకుంటూ ఉంటే, ఎనర్జీని మనం దాని నుంచి మనం బయటికి తీస్తూ ఉంటే ఆ వస్తువు ద్రవ రూపంలోంచి ఘన రూపంలో మారుతుంటుంది. ఇది ఫిజిక్స్ చెప్పే విషయం. అసలు ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని దగ్గర ఫిజిక్స్కి సమాధానం లేదు. ఈ టెంపరేచర్ దగ్గర కరుగుతుంది, ఈ టెంపరేచర్ దగ్గర ఘనంగా మారుతుందని. దీనికి వేదం పరిష్కారం చెప్పింది. వేదము ఇట్లా చెప్పింది కాబట్టే ఈ ప్రకృతిలో ఈ వస్తువులన్నీ ఉన్నాయి. వేదం ఏం చెప్పింది, తస్మాత్ వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అధ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అని వేదం చెప్పింది. అంటే ఏమైంది, నిరాకార నిర్గుణ పరబ్రహ్మం తనను తానుగా ఆకాశంగా మారింది. అంటే శబ్ద రూపంలో మారింది. ఆ శబ్దంలోంచి కొంత శక్తిని తగ్గిస్తుంటే అది వాయువుగా మారింది. ఆ వాయువులోంచి శక్తిని తగ్గిస్తే అది అగ్నిగా మారింది. ఆ అగ్నిలోంచి ఇంకా శక్తిని తగ్గిస్తే నీరుగా మారింది. ఆ నీటిలోంచి ఇంకా శక్తిని తగ్గిస్తే భూమిగా మారింది. ఈ భూమిలోంచి ఓషధులు అంటే ఆహార పదార్థాలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి. ఈ చెట్లలోంచి ఆహారం వచ్చింది. ఈ ఆహారంతో జీవుడు బతికాడు అని వేదం చెప్పింది.
మనం నీటిలోంచి భూమి వచ్చింది, అగ్నిలోంచి నీళ్లు వచ్చినాయని మన పూర్వీకులు, మన ప్రాచీనమైనటువంటి వేద పండితులందరూ చెప్పినప్పుడు సైన్స్ పేరు మీద చాలా పెద్ద ఎత్తున మన వేదాన్ని అపహాస్యం చేశారు. అంటే నీళ్లలోంచి, అగ్నిలోంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, నీళ్ళని ఆపుతుంది కదా అగ్ని, అట్లా అగ్నిలో నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, నీళ్ళలోంచి భూమి రావడం ఏంటి, ఈ విధమైనటువంటి కొన్ని ప్రశ్నలు ఆ రోజున వేశారు. ఇది చాలా పెద్ద ఎత్తున మన వేద జ్ఞానాన్ని అపహాస్యం చేశారు. కానీ వాళ్ళ సైన్స్ చెప్తుంది ఏంటి, ఒక వస్తువుకు బయట నుంచి కనుక మన శక్తి ఇస్తుంటే, ఘన రూపంలో ఉన్న వస్తువు శక్తిని ఇస్తే అది ద్రవ రూపంగా మారుతుంది, దానికి మనం ఇంకా శక్తినిస్తే అగ్నిగా మారుతుంది, ఇంకా శక్తినిస్తే వాయువుగా మారుతుంది, ఇంకా శక్తినిస్తే అది మండి దాంట్లోంచి శబ్దం వస్తుంది అని వేదము, ఫిజిక్స్ ఇవన్నీ వివరిస్తున్నాయి. అంటే ఈ ప్రకృతిలో అన్నిటికన్నా తక్కువ శక్తి స్థాయి కలిగినది భూమి, ఈ పాంచభౌతికమైన శరీరము. ఇది వేదం అంటే.